గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాము. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చాలా ఈజీ, మార్క్స్ కూడా చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. అది ఎలా గెయిన్ చేయాలి, ఏంటి, ఆ ప్యాటర్న్ ఏంటి మొత్తం తెలుసుకుంటే చాలా ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చు, మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్ పేపర్. మనం సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఇలా మనకి ఏబిసి 3 సెక్షన్స్ అనేవి సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి అన్నమాట. సెక్షన్ ఏలో మనకి 40 మార్క్స్ ఉంటాయి, క్వశ్చన్స్ అండ్ యానోటేషన్స్. సెక్షన్ బిలో వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి, 2 ప్యాసేజెస్ ఉంటాయి, అలాగే ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఒక పై చార్ట్ ఉంటుంది. డెడ్ ఈజీ, 20 మార్క్స్ చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. అలాగే సెక్షన్ సిలో వచ్చేసి మనకి 40 మార్క్స్ గ్రామర్ ఉంటుంది. ఇక్కడ గ్రామర్ అంటే నోట్ మేకింగ్, అలాగే మనకి స్ట్రెస్ వర్డ్స్, ఇలాగా గ్రామర్ పార్ట్ అనమాట. 40 మార్క్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఎక్కువ రైటింగే, అంటే కంటెంట్ రైటింగే ఎక్కువ ఉంటుంది దీంట్లో కూడా. యాజ్ ఎ హోల్ సెకండ్ ఇయర్ మొత్తం కంటెంట్ రైటింగ్ ఎక్కువ ఉంటుంది గ్రామర్ కన్నా. సో సెక్షన్ ఏలో 40 మార్క్స్, సెక్షన్ బి 20 మార్క్స్, సెక్షన్ సి 40 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ పేపర్, క్వశ్చన్ పేపర్. ఇంగ్లీష్లో ఫెయిల్ అయినా, ఇంగ్లీష్లో మంచి మార్కులు కావాలన్నా, ఇంగ్లీష్లో పాస్ అవ్వాలన్నా, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రావాలన్నా కానీ ఆఫ్లైన్ కోర్స్ ఉంటుంది, బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. మంచి మార్కులు, పాస్ గ్యారంటీ అవుతారు. పాసే కాదు, బెస్ట్ మార్క్స్ అనేవి ఇంగ్లీష్లో స్కోర్ చేయొచ్చు. అంత ఈజీ సబ్జెక్టు, అంత బాగా సబ్జెక్ట్ కూడా నేర్పబడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ సెక్షన్ బి గురించి మాట్లాడుకుందాం. సెక్షన్ బిలో మనకి 20 మార్క్స్ ఉంటాయి. ఈ 20 మార్క్స్ ద ఈజియెస్ట్ సెక్షన్ అనమాట. అన్నిటికన్నా ఏ కన్నా సి కన్నా ఇది చాలా ఈజియెస్ట్ సెక్షన్. 20కి 20 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అంత డెట్ ఈజీ సెక్షన్. జస్ట్ గివ్ లిటిల్ ఫోకస్ ఆన్ ది సెక్షన్, ఫర్ ఎ షూర్ యూ విల్ గెట్ 20 మార్క్స్, 20 అవుట్ ఆఫ్ 20 మార్క్స్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సెక్షన్ బిలో క్వశ్చన్ నెంబర్ 6, 7, 8, 9 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 5 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇప్పుడు మనం 6, 7 క్వశ్చన్ చూసినట్టయితే 6th క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 7 కూడా సేమ్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇది కూడా అంతే, 5 మార్క్స్ అనమాట. 5 క్వశ్చన్స్, 5 ఆన్సర్స్ యూ నీడ్ టు రైట్. చాలా సింపుల్ ప్యాసేజ్ అనమాట ఇది. ప్యాసేజ్లో ఉంటే ఆన్సర్లు కూడా మీకు బయట ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కొంచెం ఫోకస్ పెడితే 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి, 10 అవుట్ ఆఫ్ 10. ఈ ప్యాసేజ్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలని డౌట్ ఉంటే ఒక్కసారి మీరు చెప్పే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇచ్చిన 5 క్వశ్చన్స్ చదవండి. 5 క్వశ్చన్స్ ఫస్ట్ చదివి ఆ తర్వాత ప్యాసేజ్ చదువుకుంటూ వెళ్ళండి. 5 క్వశ్చన్స్ చదివిన తర్వాత ప్యాసేజ్ చదువుకుంటూ వెళ్తే మీకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు మీకు ప్యాసేజ్లో కనపడతాయి. వెంటనే ఆన్సర్లు అనేవి మీరు ఈజీగా రాసేయచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్స్ చదివి ఆ తర్వాత ప్యాసేజ్ చదవడానికి వెళ్ళండి. అప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ 2 క్వశ్చన్స్ గమనించినట్లయితే క్వశ్చన్ నెంబర్ 8, స్టడీ ద అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. అడ్వర్టైజ్మెంట్ కూడా డెడ్ ఈజీ, చాలా ఈజీ. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ పిక్చర్ వాడేస్తాడు. ఆ ఇచ్చిన పిక్చర్ని మనం చూడాలి, జాగ్రత్తగా చూసి ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇది చాలా చాలా ఈజీ ఉంటుంది. 5 అవుట్ ఆఫ్ 5 మార్క్స్ ఈజీగా సంపాదించేయచ్చు. దీని తర్వాత ఇంకొకటి ఉంది, అది వచ్చేసి స్టడీ ద పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. అగైన్ పై చార్ట్ అంటే పిజ్జా లాగా గుండ్రంగా ఉంటుంది అనమాట. ఆ గుండ్రంగా ఉన్న పిజ్జాలో ఏమేమి ఉన్నాయో మొత్తం చూసుకోవాలి జాగ్రత్తగా. అలాగే కింద క్వశ్చన్స్ ఇస్తాడు, దానికి తగ్గట్టుగా ఆన్సర్ కూడా చేయాలి. చాలా ఈజీ, డెడ్ ఈజీ అనమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని క్వశ్చన్కి తగ్గట్టుగా మనం ఆన్సర్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంట్లో. అసలు ఈ పై చార్ట్ అంటే ఏంటి అంటే, పై చార్ట్ ఈజ్ ఎ సర్క్యులర్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా డివైడెడ్ ఇంటూ స్లైసెస్ అంటే చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేస్తారనమాట. ఏ పై చార్ట్ ఈజ్ ఏ సర్క్యులర్, పిజ్జాలా గుండ్రంగా ఉంటుంది. దాంట్లో విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ డేటాని బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో క్వశ్చన్స్కి తగ్గట్టుగా మీరు ఆన్సర్ అనేవి ఆ డేటాలో చూసి అర్థం చేసుకొని, అంటే అండర్స్టాండింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థం చేసుకొని కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఇవ్వాలి ఇక్కడ. ఇది పై చార్ట్. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా పై చార్ట్ పిక్చర్ ఇచ్చాను చూడండి. పై చార్ట్ దాంట్లో వచ్చేసి 1, 2, 3, 4, 5 కలర్స్ ఉన్నాయి. ఆ 5 కలర్స్ కూడా 5 ఫ్రూట్స్ గురించి అనమాట. ఫస్ట్ వచ్చి మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, మెలన్ అండ్ ప్లమ్. 5 ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. 5 ఫ్రూట్స్ గురించి. అయితే ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క రేంజ్లో ఉంది. రేంజ్ అంటే ఇక్కడ నంబర్ వచ్చి మ్యాంగో వచ్చేసి 108 నెంబర్, ఆరెంజ్ వచ్చేసి 72,
పైనాపిల్ కూడా 72, మెలన్ కూడా 72, ప్లమ్ వచ్చేసి 36. సో ఇప్పుడు మీకు ఈ డేటా ఇలా ఇస్తాడు. ఈ ఇచ్చిన డేటా మీదే క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద పై చార్ట్ అబౌట్ ఆర్ వాట్ డస్ ద పై చార్ట్ రిప్రజెంట్ అలా అడుగుతాడు. సో పై చార్ట్ దేని గురించి? మొత్తం ఫ్రూట్స్ గురించి. సింపుల్ ఆన్సర్ ఏంటంటే ది పై చార్ట్ ఈజ్ అబౌట్ ద ఫ్రూట్స్ అని చెప్పొచ్చు, లేదంటే అబౌట్ ద ఫ్రూట్స్. సింపుల్ ఆన్సర్, వన్ వర్డ్ ఆన్సర్. ద సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనం హౌ మెనీ ఫ్రూట్స్ ఆర్ ఈక్వల్లీ ప్లేస్డ్ అంటే ఈక్వల్ నెంబర్ అనమాట. అక్కడ ఈక్వల్ నెంబర్ దేనికి ఉంది? 72, 72, 72 అలాగా మనకి 3 పై చార్ట్స్, 3 ఫ్రూట్స్కి ఈక్వల్ నెంబర్ ఉంది. అవేంటి? ఆరెంజ్కి 72 ఉంది, పైనాపిల్కి 72 ఉంది, మెలన్కి 72 ఉంది. అలాగా 3 ఫ్రూట్స్. కాబట్టి మనం 3 ఫ్రూట్స్ అని రాస్తే చాలు. ఆ 3 ఫ్రూట్స్ నేమ్ అయితే వాడు అడగలేదు కాబట్టి రాసిన పని లేదు. థర్డ్ క్వశ్చన్ చూస్తే విచ్ ఫ్రూట్ హ్యాస్ హైయెస్ట్ గ్రోత్? ఏ ఫ్రూట్కి ఉంది హైయెస్ట్ గ్రోత్ అంటే మ్యాంగో అనమాట. ఎంత ఉంది? 108. విచ్ ఫ్రూట్ ఈజ్ లెస్ గ్రోన్ ఆర్ లెస్ గ్రోత్? దానికి ఏంటంటే 36 ఏంటి? ప్లమ్, చాలా తక్కువ ఉంది. ద లాస్ట్ క్వశ్చన్ హౌ మెనీ ఫ్రూట్స్ ఆర్ మెన్షన్డ్ హియర్? టోటల్గా ఎన్ని ఫ్రూట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు అంటే చూడండి 5 ఫ్రూట్స్. మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, మెలన్, ప్లమ్. 5 ఫ్రూట్స్ ఆర్ మెన్షన్డ్ హియర్. సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్ మీరు రాసిన చాలు, మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఇచ్చేస్తాడు. ఫుల్ సెంటెన్స్ రాసిన పని లేదు. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయో చూద్దాం. టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ వచ్చేసి మనకి మొత్తం 5 ఉన్నాయి. సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో 5 ఉన్నాయి. ఒకటి పై చార్ట్, రెండోది టీ డయాగ్రామ్, 3 టేబుల్, 4 బార్ గ్రాఫ్, 5 ఫ్లో చార్ట్. ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ అనమాట. దే ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ విజువల్లీ. మనకి ఆ పిక్చర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ని మనకి ఇచ్చిన క్వశ్చన్స్కి తగ్గట్టుగా ఆన్సర్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ క్వశ్చన్ జాగ్రత్తగా చదివి దీంట్లో ఏముంది, పై చార్టా, టీ డయాగ్రామా, టేబులా, బార్గ్రాఫా, ఫ్లో చార్టా అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా ఆన్సర్ చేయాలి. దీని క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9లో ఉంటుంది 5 మార్క్స్. అయితే ఇక్కడ మనకు పై చార్ట్, ట్రీ డయాగ్రామ్, టేబుల్, బార్గ్రాఫ్, ఫ్లో చార్ట్ ఈ 5 నుంచి ఒక్కటే ఇస్తాడు అన్నమాట. ఇది 5 కూడా క్వశ్చన్ నెంబర్ 9కి సంబంధించినవి. ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక్కటి మాత్రమే ఇస్తాడు. జనరల్గా ఎక్కువగా ఇచ్చేది అయితే పై చార్ట్ అండ్ టేబుల్ ఎక్కువ ఇస్తాడు. ట్రీ డయాగ్రామ్, బార్గ్రాఫ్, ఫ్లో చార్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అఫ్కోర్స్ బార్గ్రాఫ్ కూడా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో పై చార్ట్ని, బార్గ్రాఫ్ని బాగా ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ దిస్ క్వశ్చన్. యూ కెన్ అటెంప్ట్ ఈజీలీ. ది అదర్స్ ఆల్సో డెడ్ ఈజీ. యాక్చువల్లీ మొత్తం అన్నీ ఈజీయే. ఎందుకంటే ఇది డయాగ్రామ్ వాడిస్తాడు, ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది, కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అర్థం చేసుకొని ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి. ఫస్ట్ క్వశ్చన్స్ చదివి ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే 5 out of 5 క్వశ్చన్ నెంబర్ 9లో ఈజీగా సంపాదించవచ్చు. 10th కానీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ సబ్జెక్ట్ ఆగితే అస్సలు భయపడాల్సిన పని లేదు. పాస్ మార్క్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఆ విధంగా అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బెస్ట్ మార్క్స్ 90+ మార్క్స్ కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆ విధంగా కూడా క్లాసులు అనేవి ఉంటాయన్నమాట. అయితే ప్రైవేట్ క్లాసులు ఇవి. సో అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి ఇంకా ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ కావాలన్నా కానీ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ ఆర్ గివెన్ బిలో. ఫోన్ నెంబర్ ఆల్సో ఈస్ గివెన్ బిలో. యూ కెన్ కాంటాక్ట్. విజయవాడ 4 స్తంభాల దగ్గర. ఎవ్రీడే 1 అవర్ ఫోకస్ పెడితే ఇంగ్లీష్ సెకండ్ ఇయర్లో అయినా ఫస్ట్ ఇయర్లో అయినా 90+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇన్ దాట్ వే అలాగే ట్రైనింగ్ ఆల్సో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ.